ఇగో ఒక దగ్గరనైతే మంత్రి చెప్పినా గానీ మేము చేయమని చెప్పి అయితే అంటుర్రట. అది ఏందోనైతే చూద్దాం మరి. మొత్తము ఎట్లా అంటే గత 10 ఏళ్లలో ఇక వీళ్ళకి మంచిగా కుసున దగ్గరనే డ్యూటీలు వేసుకుంటా బదిలీలు లేకుండా పేరుకపోయినాయి మొత్తం ఏర్లన్నీ ఇట్లా మొత్తం పాక్కపోయినాయి ఇట్లా అట్లా తయారయ్యారు మొత్తం. ఇగో అంతా మా ఇష్టం, మంత్రి చెప్పినా చేయం. రవాణా శాఖలో పాతుకుపోయిన మినిస్టీరియల్ స్టాఫ్. ఇక చూసిర్రా, రవాణా శాఖలో పాతుకుపోయిన మినిస్టీరియల్ స్టాఫ్. ఈ స్టాఫ్ మంత్రి చెప్పినా చేయమనే ఉద్దేశం కొద్దున్నారట. మరి అంటే వాళ్ళు ఏ రకంగా పాతుకుపోయిన చూడుర్రి. దశాబ్ద కాలానికి పైగా ఒకే చోట పని. ఎస్టీఏ కార్యాలయంలోనూ ఇదే తీరు. రెండేళ్లకోసారి బదిలీ చేయాల్సి ఉన్న తిలోదాఖలు 2 సంవత్సరాలకోసారి వాస్తవానికి బదిలీ చేయాలన్నట. కానీ అక్కడ బదిలీ కూడా అయితలేరట. చూడుర్రి ఎట్లా పాతిపోయినాయి. మ్యూనిసిపల్ పద్ధతిలోనే బదిలీలు. ఉన్నతాధికారి చెప్పినా పని చేయని సీనియర్ అసిస్టెంట్. చెయ్యి తడిపితే కానీ కదులుతున్న ఫైల్. చూసిర్రా, చెయ్యి తడిపితేనే కానీ ఫైల్ కదులుతలేబట. ఆ చెయ్యి తడిపితే ఇట్లా నానబెట్టి జర్రంతా నూనె పోసి నానబెట్టి దానికి ఏమన్నా కిందకెళ్ళి ఇస్తే ఫైలు కదులుతున్నాయట. చూసిర్రా ఇక అంటే గిట్లా మొత్తం ఏర్లు పాతకపోయినాయట. వాస్తవానికి 2 సంవత్సరాలకు ఒకసారి బదిలీ చేయాలి అక్కడ, కానీ బదిలీ చేస్తలేరట. మంత్రి చెప్పినా ఇంటలేరట. అంటే వీళ్ళ ఎంత పెద్ద ఎత్తున మార్చుకోపోయినాయి. రవాణా శాఖలో మినిస్టరియల్ స్టాఫ్ కు బదిలీలు లేవు. ఉద్యోగంలో చేరినప్పటి నుంచి రిటైర్మెంట్ వరకు ఒకే ఆఫీస్ లో పనిచేస్తున్నారు. చూసిర్రా, ఉద్యోగంలో చేరినప్పటి నుంచి రిటైర్మెంట్ దాకా ఒక్క ఆఫీస్ లో. అసలు సిగ్గుండాలి ఇక ఏమన్నా. ఉద్యోగంలో జాయిన్ అయినప్పటి నుంచి ఒకటే ఆఫీస్ లో పనిచేస్తున్నారు ఆయన. దీంతో వారు ఆడింది ఆట పాడింది పాటగా మారుతున్నది. శాఖ మంత్రి చెప్పారని ఫైల్ త్వరగా కంప్లీట్ చేయాలని శాఖ ఉన్నతాధికారులకు చెప్పినా పక్కకు పెడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. చూడురి, రవాణా శాఖకు సంబంధించిన మంత్రి చెప్పినా కానీ ఆ ఫైల్ తీసుకుని శతకుప్పలెత్తురట. ఏం లేదు, వాళ్ళకి చేయి నాడితేనే ఆ ఫైల్ కదులుతుందట. ఒక మంత్రి చెప్పినాక మీరు వినకపోతే ఇక రాష్ట్రానికి మంత్రి ఎందుకు? దీనికి వాళ్ళు దశాబ్దాలుగానే ఒకే దగ్గర పనిచేస్తుండడమే కారణం. వారిని బదిలీ చేస్తే తప్ప రవాణా శాఖలో అవినీతి ఆరోపణలకు చెక్ పడదని ఆ శాఖలోని అధికారులే అభిప్రాయపడుతున్నారు. చూడుర్రి, ఇగో దీని మీద రవాణా శాఖ మంత్రి వర్యులు మీరు చెప్పిన ఫైళ్ళకు కూడా వాళ్ళు పని చేస్తలేరట. మరి మీరు కూడా తీసుకొని పైసలు ఇయ్యి, మీరు కూడా ఏమైనా పైసలు ఇచ్చి మరి నా పని చేయరు అని చెప్పుర్రి. మీరు ఏం చేస్తారంటే ఏదన్నా మంచిగా పోలీసులు ఎస్కాట్ గిన లేకుండా ముసలైన గెటప్ వేసుకొని పోయి ఇగో ఈ ఫైల్ చెయ్యరు అని చెప్పి ఇక ఏమైనా పైసలు కూడా ఇస్తా అని చెప్పి అట్లా మాస్క్ వేసుకొని పోరి. సివిల్లా ముఖ్యమంత్రులు ఈయన సినిమాలలో అవుతాం కదా, అట్లా చేసినట్టు చెయ్యి. అట్లా చేస్తే మరి అట్లా పోయి రెడ్డి అయినాక మీరు పైసలు ఇచ్చి దొరకబట్టురు అట్లా వీళ్ళనిగా. మీరు చెప్పిన ఫైళ్ళకు కూడా వాళ్ళు పని చేయాలంటే వాళ్ళ ఏర్లు ఎంతగానో పాక్కపోయినాయి. అసలు ఏం జరుగుతుంది? వాడు ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఒకటే దగ్గర రిటైర్మెంట్ అయ్యేదాకా అన్నీ ఉంటాడట. మొత్తం మీదైతే వీళ్ళ మీదైతే మీరు తప్పనిసరి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పైతే కోరుతున్నాం. ఎందుకంటే ఒక మంత్రి చెప్పినా ఇట్లున్నదంటే సాధారణ ప్రజలు పోతే వాళ్ళ పరిస్థితి ఏంది? అసలు ఎంత దారుణంగా ఉంటది. ఈ ప్రభుత్వం ఏమో అన్ని పకడ్బందీగా ఏం అవినీతి జరిగినా ఏం జరిగినా బయట పెడుతున్నామంటది. గిసోని బయట పెట్టుర్రు. ఇసోని బయట పెట్టి వీళ్ళసంటే ఏదంటే దూరం జంగల్లో ట్రాన్స్ఫర్ అయ్యి అట్లయితే రోగం తిరుగుతుంది వీళ్ళకు.